తెలంగాణ ఉద్యమం నడిపింది ఎవరు? కేసీఆర్ గారు కదా. మరి తెలంగాణ ఉద్యమం నడిపింది కేసీఆర్ అవుతే మరి కేసీఆర్కు ఆ రోజు నిమ్మరసం ఇచ్చిన దాంట్లో నేనే ఉన్నా కదా. చంద్రబాబు నాయుడు గారికి వర్గీకరణ చేస్తామంటే అండగా ఉన్నప్పుడు నాకు కండువ మారలే. ఆయన చేస్తా అంటే నేను అండగా ఉన్నా. కేసీఆర్ గారికి నిమ్మరసం ఇచ్చినప్పుడు నేనేం టీఆర్ఎస్ కాదు. నా కండువ మారలే. నా కండువ మారలే. ఓకే. మూడవది, చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి ఎవరు? రాజశేఖర్ గారు. మరి రాజశేఖర్ గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే నేను రాజశేఖర్ గారి తోడుకోడ కూడా ఉన్నా కదా. రాజశేఖర్ గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే నేను రాజశేఖర్ గారితో కూడా ఉన్నా కదా. కృష్ణ నేను వర్గీకరణ చేస్తా, నాకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమంటే నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాను కదా రాజశేఖర్ గారి పక్కన కూర్చొని. అప్పుడు ఆయన ఎవరు? ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు ఆయన ఎవరు? ముఖ్యమంత్రి కదా. మరి ఆయన ముఖ్యమంత్రిగా వర్గీకరణ చేస్తామన్నాడు, నేను ఆయన కండగా నిలబడ్డా. అప్పుడేమన్నా నా కండువ మారిందా? నా కండువ మారిందా? అదే కాదు, మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించడానికి మాత్రం ఇవన్నీ గుర్తు చేస్తున్నా. ఆనాడు ప్రధానమంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్ గారు. నేను రాజశేఖర్ గారు కలిసి మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళాను. అంటే ఆనాడు పరిష్కరించాల్సింది కాంగ్రెస్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ముఖ్యమంత్రి మొదలుకొని ముఖ్యమంత్రి తీసుకెళ్ళి నేను ప్రధానమంత్రిని కలిశాను. మరి ఆయన వర్గీకరణ చేపిస్తా అంటే నేను అండగా నిలబడ్డాను. ఆయన ఎందుకు ఇప్పుడు వర్గీకరణ చేస్తామని చెప్తే నేను సోనియా గాంధీ గారిని కూడా కలిశాను కదా. వర్గీకరణ చేస్తామని చెప్తే ఒకసారి మీరు ఈ ఫోటో చూడండి. రాహుల్ గాంధీ గారితో కూడా నేను కలిసి కాంగ్రెస్ సభలో మేము పాల్గొన్నాం కదా. రాహుల్ గాంధీ గారితో కలిసి కాంగ్రెస్ సభలో పాల్గొన్నాను కదా. మరి రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్ సభలో నేను పాల్గొన్నా. నేనేం కండువ మార్చుకోలే కదా. అంటే నేను కాంగ్రెస్ కాదు కదా. మరి వర్గీకరణ చేస్తామంటే నేను నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేసినా కానీ నేనేమో కండువ మార్చుకొని బీజేపీలో చేరలేదు కదా. ఈ దేశ ప్రధానమంత్రి వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిండు. వర్గీకరణకు సపోర్ట్ చేస్తామని చెప్పి మాట్లాడిండు. వర్గీకరణ చేస్తానే సపోర్ట్ చేస్తామని మాట్లాడిండు. వర్గీకరణ న్యాయమైంది కాబట్టి ముందుకు వచ్చిండు. కృష్ణ మీ సహకారం కావాలని బీజేపీలు కోరిండు. నేను సపోర్ట్ చేశాను. నాకు కావాల్సింది ఏంటిది? అవును, తెలుగుదేశం వర్గీకరణ చేస్తా అంటే తెలుగుదేశం సపోర్ట్ చేశాను కానీ నేనేమన్నా తెలుగుదేశం పదవులు తీసుకున్నానా? కేసీఆర్ ఆపదలో ఉన్నప్పుడు ఆయన కండగా నిలబడ్డానే కానీ ఆయన పార్టీ చేరి నేను పదవి తీసుకున్నానా? కాంగ్రెస్ చేత అన్న రోజు నేను కాంగ్రెస్ సపోర్ట్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన పదవి తీసుకున్నానా? బీజేపీ వర్గీకరణ చేస్తామంటే ముందుకు వచ్చినప్పుడు నేను బీజేపీ సపోర్ట్ చేసామాట నిజమే కానీ నేను బీజేపీలో చేరి పదవులు తీసుకున్నానా? వర్గీకరణ చేస్తామని ఎవరన్నా వాళ్ళ మాటకు విలువనిచ్చా, వాళ్ళకు నేను అండగా నిలబడ్డా. అంతేగాని నాకంటూ సొంత పార్టీ వర్గీకరణ విషయంలో నాకు ఏ పార్టీ లేదనేసి కూడా మీరు మర్చిపోతారు. నేను ఏ పార్టీ కాదు. నా కండువ మారిన రోజు, నా కండువ మారి ఇంకో పార్టీ కండువ నా ఒంటి మీద వచ్చిన రోజు అప్పుడు నన్ను పార్టీకి అనుకోవచ్చు ఎవరైనా. బహుశా అట్లా అనుకోవాలని ఎవరు అనుకున్నా కూడా వాళ్ళ జీవితకాలం నెరవేరదు అట్లా. ఎందుకంటే నా కండువ మారదు కాబట్టి. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా మారదు కాబట్టి ఎవరు అనుకున్నా అది వృధా ప్రయాస. ఆ విధంగా నేను చెప్పదలుచుకుంది అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వచ్చిన కాంగ్రెస్ ప్రధానమంత్రులు, బీజేపీ ప్రధానమంత్రులు మనం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా ఓకే. సుప్రీంకోర్టు తీర్పులు మనకు అనుకూలంగా వచ్చిన ప్రధానమంత్రులు కూడా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినా, రాష్ట్రపతి లాంటి కేఆర్ నారాయణ వర్గీకరణ సపోర్ట్ చేసినా మేము అడ్డుకుంటామని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే సమాజం అభిప్రాయం పట్టించుకోవట్లేదు, పార్టీల అభిప్రాయం పట్టించుకోవట్లేదు, రాష్ట్రపతుల అభిప్రాయం పట్టించుకోవట్లేదు, ప్రధానమంత్రుల అభిప్రాయం పట్టించుకోవట్లేదు, కమిషన్ల అభిప్రాయం పట్టించుకోవట్లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆతాయికి ఎదిగినారు మేము అడ్డుకుంటామని చెప్పడానికి. ఆ విధంగా అడ్డుకుంటున్న వాళ్ళ శక్తివంతమైన వర్గం అడ్డుకుంటుంది కాబట్టి, ఓ బలహీన వర్గాలుగా బిడ్డలుగా పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ పోరాటంలో అత్యంత పేద వర్గాల బిడ్డలైన కళాకారులు కూడా ఈ ఉద్యమంలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి నా సవినంగా కోరుకుంటూ, ఒకరి కష్టాల్లో ఒకరు తోడుగా ఉంటే, ఒకరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు బయటపెట్టడానికి తోడుగా ఉంటే అందరిని కలిసి అందరి సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్నదనేసి కూడా మర్చిపోద్దని సవినంగా కోరుకుంటూ, వచ్చే ఫిబ్రవరి 7న జరగబోయు 1000 గొంతుల పాటలు, 1,00,000 డప్పుల గుండె చప్పులు ఏదైతే కార్యక్రమం అయితే ఉన్నదో
ఆ కార్యక్రమం ఇంకో నెల రోజుల సమయం ఉన్నది. ఈ నెల రోజులు కూడా మీ వంతు పాత్ర గ్రామాల్లో ప్రజల్ని మేల్కొల్పే కాడ, ఊరు నుంచి డప్పులు రప్పించే కాడ, పాటలు పాడే కళాకారులను రప్పించే కాడ మీ వంతు పాత్ర పోషించి ఒక న్యాయమైన ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడానికి మీ బాధ్యత మీరు నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ పాత్ర మీరు పోషించినా పోషించకపోయినా నా పాత్ర మాత్రం భవిష్యత్తులో నేను పోషిస్తాను, ఆ విషయం మర్చిపోవద్దని కూడా కోరుతున్నాను. ధన్యవాదాలు.